ఇక కర్నూలులో దీపావళి సందడి కొనసాగుతోంది. బాణసంచా కొనేందుకు దుకాణాల దగ్గరకు బారులు తీరారు జనాలు. కొనుగోలుదారులతో బాణసంచా ప్రాంగణం సందడిగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కర్నూలులో దీపావళి సందడి ఏ విధంగా ఉంది? బాణసంచా కొనేందుకు దుకాణాల దగ్గరకు జనాలు భారీగా వస్తున్నారు కదా, భద్రతా పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు? జెన్సీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బాణాసంచలు కొనడానికి పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లోకి రావడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఏదైతే ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ ఉందో, గ్రౌండ్ లో దాదాపు 100 దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 100 దుకాణాల్లో మొత్తం బాణాసంచా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం ఈ పోలీసులు సరైన వసతులు కల్పించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం చిన్న చిన్న షాపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 5-6 అడుగులు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో షాపు కనీసం అంటే 10 అడుగుల మేర దూరం ఉండాల్సి ఉంది. అలాంటి దూరం లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అతి దగ్గరగా షాపులను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏవైతే ఇక్కడ ఫైర్ కానీ, తర్వాత రెవెన్యూ అధికారులు కానీ, ఇతర అధికారులు కానీ ఏదైతే సేఫ్టీ మేనేజ్మెంట్ మాత్రం పూర్తిగా లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అతి దగ్గరగా ఆ షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఏదైతే షాప్ ఉందో షాపుకి దాదాపు 3 అడుగులు దూరమే ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఫైరు, అదేవిధంగా రెవెన్యూ తదితర అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బాణాసంచా తీసుకునేందుకు వచ్చే వారికి కానీ సరైన వసతులు లేవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఏదైతే షాప్ యాజమానులు కానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాణాసంచా కొనుగోలు చేయడానికి కానీ పబ్లిక్ రావడం లేదు, ఎక్కువ ధరలు ఉన్నాయనేది పబ్లిక్ చెబుతూ ఉన్నారు. ఇప్పటికే జీఎస్టీ తగ్గినప్పటికీ బాణాలు మాత్రం పెద్ద ఎత్తున రేట్లు పెరిగాయి. వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకున్నప్పటికీ ఇప్పటికీ దాదాపు వేల సంఖ్యలో రేట్లు ఉన్నాయి. జీఎస్టీ తగ్గినప్పటికీ బాణాసంచా రేట్లు మాత్రం తగ్గలేదు అనేది వినియోగదారులు చెబుతూ ఉన్నారు. ఏదైతే దీపావళి అంటేనే నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున బాణాసంచా పిల్లలతో పాటు పెద్ద ఎత్తున పెద్దలు కానీ కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాలుస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో బాణాలు తక్కువ రావడంతో పిల్లలు కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఎస్టీబీసీ కాలేజీ భారీ ఎత్తున ఉండాల్సింది తక్కువ మంది జనాభా వస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఝాన్సీ, రైట్, థాంక్యూ ప్రసాద్.